హాయ్ అందరికీ. వెల్కమ్ టు హారిక సంతోష్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇంకేంటండి విశేషాలు? నేనైతే ఈరోజు మా స్టవ్ని మీ ముందుకు తీసుకొచ్చిన. ఎలా ఉందో చూసారా? దాంతో ఇప్పుడు యుద్ధం చేయాలండి. యుద్ధానికి సిద్ధమవుతున్నా. నా ఆయుధం వచ్చేసి ఈ లిక్విడ్ బాటిల్ అండి. దీంతో మంచిగా స్ప్రే చేయాలి స్టవ్ అంతా, స్టాండ్కి, మొత్తం స్టవ్కి, సైడ్స్కి, చుట్టూ అంతా స్ప్రే చేసి ఒక 5 మినిట్స్ ఆగి ఇలా స్క్రబ్ చేయాలండి. మొత్తం మంచిగా క్లీన్గా స్క్రబ్ చేస్తూనే ఉండాలి. రాకు 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 అన్నట్టుందండి, చేయి నొప్పి పెడుతుంది. కానీ ఈ లిక్విడ్ వల్ల అంత ఇబ్బంది ఏం లేదు, కొంచెం ఈజీగానే ఉంటుంది. చాలా డేస్ నుంచి వాడుతున్నా. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ స్టవ్ తోమలేకపోయినా ఒక 10-15 డేస్ నుంచి. చేయికి దెబ్బ తగలడం వల్ల తోమలేకపోయినా. అదండి మ్యాటర్. ఇప్పుడు తోము 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 అన్నట్టుంది కథ. ఆ స్టాండ్స్ తీసేసి దాని కింద మంచిగా పట్టించి, లిక్విడ్ పట్టించి, కొంచెం రాకేసి, మళ్ళీ ఒక్కసారి లిక్విడ్ వేసి పెట్టాలండి. ఇట్లనే స్టవ్ అంతా రుద్దాలి మంచిగా స్క్రబ్బర్తో. మొత్తం అన్ని పక్కల రుద్దాలి. రుద్ది 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 పెట్టాలి. ఇంకేంటండి విశేషాలు? మొత్తం అన్ని పక్కల రుద్దుతున్నానండి. నా పని ఇది నడుస్తుంది. మీకేం నడుస్తుంది? ఎలా ఉన్నారు? భోజనాలు అయ్యాయా? ఇది రకంగా పోతుందండి. ఇంకా ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉంది కదా స్ట్రెయిన్స్ అన్నీ. ఆ స్ట్రెయిన్స్ పోవడానికి మళ్ళీ ఒకసారి లిక్విడ్లో నానబెట్టాలి. మంచిగా ఎక్కడెక్కడ బాగా మరకలు ఉన్నాయో అక్కడక్కడ ఈ లిక్విడ్ వేసి మళ్ళీ ఒకసారి స్క్రబ్ చేసి ఒక్క 10 మినిట్స్ పక్కన పెట్టేసేయాలి. టైల్స్ చూసారా? ఇప్పుడు టైల్స్కి పని, అందులో లిక్విడ్ అయిపోవచ్చింది. అందువల్ల ఆ క్యాప్ తీసేసి గోడకు కొడుతున్నా. ఇప్పుడు కూడా దాన్ని కూడా సేమ్ ప్రాసెస్ రాకుతూనే ఉండాలి. ఇంకా ఒకసారి మంచిగా లిక్విడ్ అంతా అప్లై చేసిన తర్వాత స్క్రబ్బర్తో మంచిగా అన్ని పక్కల బ్రష్తో రాకుతూనే ఉండాలి. రాకిన తర్వాత దాన్ని కూడా అన్ని ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ ఉంచి మళ్ళీ ఇంకొకసారి ఆ లిక్విడ్ వేయాలి. దాన్ని ఇప్పుడు కొంచెంసేపు నానుతుంది అది లిక్విడ్లో. ఇప్పుడు స్టవ్ని మళ్ళీ ఒక్కసారి మంచిగా కొన్ని వాటర్ చల్లి మంచిగా స్క్రబ్ చేసి క్లీన్ చేస్తున్నా. దీని తర్వాత మళ్ళీ కొంచెం విమ్ లిక్విడ్ వేసి క్లీన్ చేస్తున్నా. చూపిస్తా అండి ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో స్టవ్. వాటర్తో క్లీన్ చేస్తే అర్థమవుతుంది మీకు. ఈ ప్రోడక్ట్ వల్ల నాకైతే చాలా బెనిఫిట్ అయ్యిందండి. లేదంటే తోమి నా పని అయిపోయేది. ఒక్క 1 వీక్ ఊరికెళ్ళిన నా స్టవ్ సంగతి ఇది. అప్పుడు చూసారా స్టార్టింగ్ ఉన్న స్టవ్కి ఈ స్టవ్కి తేడా చూసారా? బాగా పని చేస్తుంది. మొత్తం వాటర్ వేసి క్లీన్ చేసి చూపిస్తాను మీకు.
చూడండి, దీని సంగతి అయిపోయింది. ఇంకా స్టవ్ అయిపోయింది క్లీనింగ్. నెక్స్ట్ టైల్స్ని మళ్ళీ ఒక్కసారి మంచిగా రుద్ది, కొంచెం వాటర్ వేసి రుద్దితే మంచిగా పోతుంది, క్లీన్ అయిపోతుంది. ఇంకా చూడండి, తేడా గమనించండి. అప్పటికి ఇప్పటికి ఏర్పడుతుందా మీకు? పిక్ ఉంటే యాడ్ చేస్తా. చూడండి, అక్కడ కొంచెం పోలేదు, ఆ పక్క చూడండి, అది కూడా చూపిస్తా. టైల్స్ చూడండి ఇప్పుడు మెరుస్తున్నాయి. ఈ లిక్విడేనండి నేను వాడేది. దీన్ని మీషోలో తీసుకున్నా, లింక్ కావాలంటే అడగండి, కామెంట్ చేయండి వీడియో ఎట్లుందో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? కొంచెం మీ సపోర్ట్ ఇవ్వచ్చు కదా. వీడియో నచ్చితే ఒక థమ్స్ అప్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఇంకా చూసారా, అప్పుడు పొయ్యి ఎట్లుంది, ఇప్పుడు స్టవ్ ఎట్లుంది. బాయ్.